హలో వెల్కమ్ టు గీతా సారాంశం. ఈ వీడియో దేని గురించి అంటే నా సీమంతం ఫంక్షన్ రాబోతోందనమాట. యాక్చువల్గా ఇది గుంటకల్లో జరగాల్సిన అమ్మ వాళ్ళ ఇంట్లో. అంటే బేసిక్గా కొంతమందికి రెండు ఉంటాయి, లైక్ అత్తగారి ఇంటి దగ్గరది అండ్ పుట్టింటి వాళ్ళది. కాకపోతే మా అత్తగారు వాళ్ళకు అలాగా కోడలికి చేసే పద్ధతి లేదు. అంటే ఇన్కేస్ వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు చేస్తారనమాట పుట్టింటి తరపున, కానీ కోడళ్ళకి ఉండదు. సో అమ్మ వాళ్ళదైతే పక్కా చేయాలి, నిజానికి గుంటకల్లో ఉండాలి. కానీ ఇప్పుడు నాకు ట్రావెలింగ్ అవాయిడ్ చేయమని చెప్పారు. అందుకని అమ్మ వాళ్ళే ఇక్కడికి వచ్చి చేస్తున్నారనమాట. అయితే డెకరేషన్ ఇవన్నీ ఏంటంటే మేమే బయట వాళ్ళని కాకుండా మాకు అవైలబుల్గా ఉండేవన్నీ, లైక్ కొన్ని ప్రాపర్టీస్ నాన్న తీసుకొస్తున్నారు అండ్ కొన్ని సీతక్క దగ్గర ఉన్నాయి ఫ్లవర్వి అవి. సో అక్క దగ్గర నుంచి నేను తెప్పించుకుంటున్నాను. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే డెకార్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అంటే గుంటకల్లో అయితే ఇంకా చాలా మందిని అనుకున్నాం, కానీ ఇప్పుడు బెంగళూరుకి అది కూడా చేంజ్ అవుతుందా డేట్, లేదా ఇదే డేట్లోనే కానీ చేయొచ్చా అంటే లాస్ట్ చెకప్ బట్టి డిసైడ్ చేసుకుందాం అనుకున్నాము. సో పర్వాలేదు, కొన్ని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అలా చెప్పారు. సో దాన్ని బట్టి ఇంకా ఎక్కువ మందిని కాకుండా కొంతమందిని పిలుచుకుని అయితే చేస్తున్నాము. ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకుంటున్నాం అనమాట. అంటే అక్కడైతే చాలా మెంబర్స్, ఇంకా నా కజిన్స్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తుండే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంతమందిని ఇంకా కట్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు డెకరేషన్కి వస్తే ఇది సీమంతం ఫంక్షన్. సో బెలూన్ డెకరేషన్ కాకుండా అంటే ఇంట్లో బనానా లీఫ్ది స్క్రీన్ ఉందనమాట, అది బ్యాక్గ్రౌండ్గా పెట్టేసి ఇంకా సీతాక్క దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి, హ్యాంగ్ చేస్తాం కదా ఫ్లవర్స్, అవి ఉన్నాయన్నమాట. సో ట్రెడిషనల్ ఫంక్షన్ కాబట్టి ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నాము. కాకపోతే ఏంటంటే నాకు ఒకటి వచ్చింది, మామ్ టు బి అని ఇట్లాగా గోల్డ్ కలర్ ఫాయిల్వి బెలూన్స్ లాగా వస్తాయి కదా లెటర్స్, ఇండివిజువల్ లెటర్స్ కూడా మనకు దొరుకుతాయి అనమాట స్టేషనరీస్లో. అలా మామ్ టు బి అని తెప్పించుకుందాం అనుకున్నా. అంటే ఇంకొకటి కూడా ఆలోచన ఉందనమాట, మధ్యలో ఒకటి సీమంతం ఫంక్షన్ థీమ్కి రిలేటెడ్గా ఏమైనా చేద్దాము. అంటే ఇప్పుడు నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా సింపుల్ వేలోనే చేద్దామని డిసైడ్ అయ్యాను, ఎవరిదైనా హెల్ప్ తీసుకుని. సో అలా చేద్దామని అనిపించింది. ఈ లోపల ఏంటంటే మామ్ టు బి పెడదామా, అవి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, ఎందుకులే అని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను ఆలోచన. ఈ లోపల ఏంటంటే మా హస్బెండ్ వేరే షాపింగ్ అని చెప్పి వెళ్తూ ఇవి తీసుకొచ్చారు, బేబీ షవర్ అని లెటర్స్ ఉండే తీసుకొచ్చారు. సో ఓకే, నాకు అది తీసుకురావడం వల్ల ఇంకొక ఐడియా కూడా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంప్లీట్ ట్రెడిషనల్గా డెకార్ అనుకున్నాము. లైక్ ఫ్లవర్స్ని ఎలా అరేంజ్ చేద్దాము, అండ్ మధ్యలో ఒకటి సీమంతం థీమ్కి వస్తూ ఉంటాయి కదా, వీళ్ళు చేస్తూ ఉంటారు కదా ప్రొఫెషనల్ డెకార్స్ వాళ్ళు. సో అలా ఏదో సింపుల్గా ఆ షేప్ వచ్చేటట్టు ఏం చేద్దాము అని చెప్పి ఆలోచించా. దాంతోపాటు ఇప్పుడు ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా చాలా ఈజీయే, దీనికి కూడా నేను హెల్ప్ తీసుకుంటాను. సో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చెప్తా. బై ద వే ఏంటి ఫేస్ ఇలా ఉందని అనుకోవద్దు, ఇప్పుడే పడుకుని లేచాను అనమాట. అండ్ వెదర్ చూసారు కదా, ఈ వెదర్ వల్ల కూడా స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. నా వాయిస్ వినబడదని చెప్పి ఫ్యాన్ ఆఫ్లో పెట్టాను, అందుకని చెప్పి ఫేస్ అంతా ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను. బేసిక్గా ఐవరీ షీట్స్ కోసం అడిగితే ఇక్కడ నాకు అవి దొరకలేదు. ఈ థిక్నెస్ తోటి ఒక చార్ట్ వచ్చింది. ఈ చార్ట్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేను ఇంట్లో తీసుకున్నాను అనమాట, ఒక పని ఉండి. సో అది మిగిలిపోయింది. ఇప్పుడు నేను ఇలాగా ఇమేజెస్ డ్రా చేస్తున్నాను. బేబీ ఫుడ్ స్టెప్స్, బేబీ బాయ్ అవుట్ఫిట్, బేబీ గర్ల్ ఫ్రాక్, ఇంకా ఇది ఫీడింగ్ బాటిల్ ఇదొకటి, అండ్ సాక్స్, బేబీ సాక్స్. ఇవి ఏంటి అంటే బేబీకి రిలేటెడ్గా ఉండే పిక్స్ అన్ని డ్రా చేస్తున్నా. ఇందులో ఒకటి పింక్, ఒకటి బ్లూ. అంటే ఇప్పుడు మనకి పాప బాబు తెలియదు కాబట్టి గర్ల్ బాయ్ని మెన్షన్ చేస్తూ పింక్ కలర్, ఇంకా మనకు తెలిసింది అంతే కదా, అమ్మాయి అంటే పింక్, అబ్బాయి అంటే బ్లూ. సో ఇంకా అవే యూస్ చేయాలి తప్పదు. సో దానికి పింక్, బ్లూ, దీనికి బ్లూ, దీనికి పింక్. ఇక్కడ సాక్స్ కూడా అంతే, ఒకటి పింక్ ఒకటి బ్లూ. ఇంక ఇందులో ఒక దానికి పింక్, దానికి బ్లూ. ఇలా ఇంకొన్ని ఏమైనా యాడ్ చేస్తే చేస్తాను. సో ప్రస్తుతానికి నాకు ఏమంటారు, ఈ గూగుల్ చేయకుండా ఉన్న ఐడియాస్ అయితే ఇవి. ఇంకేం ఐడియాస్ రావట్లేదు. సో ఒకసారి గూగుల్ కూడా చేస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ పిల్లలు అంటే ఏమొస్తాయి, క్రాడిల్ కానీ అలా ఇంకా కొన్ని ఉన్నాయి ఐడియాస్. అంటే బేబీ షవర్ అంటే టోటల్ 10 లెటర్స్ వస్తున్నాయి కదా. నాకు ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఒక్కొక్క లెటర్ మీద ఏదో ఒక ప్లేస్లో ఇది ఇలాగా స్టిక్ చేద్దామన్నట్టు ఉంది ఒక ఆలోచన. లేదు, ఇవన్నీ చేసి పెట్టుకుంటే ఎక్కడ బాగుంటుందో అది చూసుకుని స్టిక్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే 6 అయిపోయాయి. 1 2 3 4 5 6 అయిపోయాయి. మోస్ట్లీ ఇంకా నాకు ఒక 4 వస్తే ఆ బేబీ షవర్ లెటర్స్ మీద స్టిక్ చేయడానికి అయితే 10 సరిపోతాయి. బట్ స్పేర్ ఏమైనా అనిపిస్తే ఇంకో 2 కూడా వేసి పెట్టుకుంటాను.
ఈ సైజులోనే అనుకుంటున్నాం, మరి పెద్ద పెద్దగా వేస్తే గాడిగా కనిపించి అంత హైలైట్ ఐ మీన్ అంత మంచిగా ఉండదు అపియరెన్స్. జస్ట్ ఇవి తెలిస్తే చాలు అన్నట్టు నేను డ్రా చేస్తున్నా. ఇప్పుడైతే నేను స్ట్రాలర్ ట్రై చేస్తా. నాకు గనక వర్కౌట్ అవ్వకపోతే నేను గూగుల్ చేసి చూసి వేస్తాను. అప్పుడెప్పుడో ఏదో దేనికో చూసాను, అది గుర్తుంది, లేదా మనం ఓన్గా కూడా వేసుకోవచ్చు. ఎక్కడ డెకరేషన్కి కాంటాక్ట్ చేసే అంత టైం దొరకలేదు. ఉన్న ఒక చోటేమో చాలా అడిగారు. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, కానీ అది వర్కౌట్ అవుతుందో లేదో బయట చెప్పేద్దాం అనుకున్నాం, కానీ చాలా అడిగేసరికి ఇంకా డ్రాప్ అయ్యాము. వేరే ఐడియా కోసం మా హస్బెండ్ హెల్ప్ తీసుకుందామంటే తనకు ఆఫీస్ ఉంది. ఏదేమైనా నేను పర్సనల్గా చేయడం అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మెయిన్గా ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయింది. కొంచెం వైడే వేస్తున్నాను, ఎందుకంటే కలర్ చేయాలి అని కనిపించాలి కాబట్టి, లేకపోతే ఇంత వైడ్ అక్కర్లేదు. ఏమో ఫ్రీ హ్యాండ్ వర్కౌట్ అయితే ఫ్రీ హ్యాండ్, లేకపోతే రబ్ చేస్తూ వేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే, పర్లేదు, బెటర్గానే వచ్చింది. అయ్యో ఇట్స్ ఓకే, పర్లేదు. ఈ డీటెయిలింగ్ అన్నీ కూడా కలర్ చేశాక దాని మీద ఇచ్చుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజెస్ ఏవైతే బేబీ ఫుడ్ స్టెప్స్ కానీ సాక్స్ కానీ ఇవన్నీ కూడా Day 1 డ్రా చేసినవి. అండ్ ఇప్పుడు నేను వేస్తున్నవంతా కూడా Day 2 అనమాట. సో వర్క్ని నేను డివైడ్ చేసుకున్నాను, అంతా ఒకే రోజు పెట్టుకోలేదు, స్ట్రెయిన్ అయిపోతానని. 12th ఫంక్షన్ అయితే నేను 7th స్టార్ట్ చేశాను. 7th ఏమో హాఫ్ బొమ్మలు వేసాను. అండ్ ఇవంతా కూడా 8th ఏప్రిల్ అనమాట. ఓకే అని అనుకుంటున్నా. ఏదైనా డీటెయిల్ మిస్ అయితే ఒకసారి గూగుల్ ఏమైనా అంటే ఇంకేమైనా ఐడియా ఉంటే మంచిగా దీంట్లో ఫిల్ చేయడానికి చూస్తాను. సో ఇలా నేను ఇమేజెస్ అన్నీ డ్రా చేసుకుంటున్నాను. అన్నీ డ్రా చేశాక చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా Day 2 వర్క్ అనమాట. లైక్ ఐ మీన్ ఈ ఇటువైపు ఉన్నవన్నీ కంప్లీట్ అయ్యాయి కదా. సో ఇది Day 2 చేసింది అంటే ఇవాళ. సో బొమ్మలు అయితే ఫినిష్ అయిపోయాయి. చూపిస్తాయి ఇవేవో, లైక్ ఇది ఫుడ్ స్టెప్స్, ఇది బేబీ బాయ్ డ్రెస్, బేబీ గర్ల్ డ్రెస్, ఫీడింగ్ బాటిల్, సాక్స్, అండ్ ఏడ్చినప్పుడు నోట్లో పెట్టుకుంటారు కదా పాలపీక, అది, స్ట్రాలర్, అండ్ ఇది ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలీదు, తెలుగులో అయితే గిలక అంటారు, అండ్ ఒక స్టార్. ఇక్కడేమో చెక్కది గుర్రబండి ఉంటుంది కదా పిల్లలది, అది, ఇంకోటి బాయ్ ఆర్ గర్ల్, ఇంకా మూన్, అండ్ ఇది బాతింగ్ టబ్లో వాటిట్లో వేస్తారు కదా పిల్లలు గొడవ చేయకుండా, అదనమాట. సో ఇవన్నీ డ్రా చేసుకున్నా. ఇప్పుడు నాకు ఐడియా ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈజ్ ఈ లైన్ మీద కట్ చేయాలా, లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఒక ఐడియా అయితే ఉంది, లైక్ లైట్ పింక్ డార్క్ పింక్ షేడ్, లైట్ బ్లూ డార్క్ బ్లూ షేడ్, అలాగైనా చేయొచ్చు. లేదా ఇంకా లెఫ్ట్ ఓవర్ ప్లేస్ ఏదైతే పెట్టానో అదంతా కూడా ఒక అవుట్లైన్ లాగా బ్లాక్ తోటి ఫినిష్ చేయొచ్చు. సో నాకైతే మా ఎదురింటి అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంది, తను మంచి ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడైతే ఇవి కట్ చేద్దామని అనుకుంటున్నా. సో లంచ్ అయిపోయింది, వెంటనే పడుకోకూడదు కాబట్టి నేను ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటున్నా. ఇది కట్ చేయడం కూడా ఈజీ టాస్క్ ఏం కాదు. కొన్ని బొమ్మలు అయితే చాలా ఈజీగా అయిపోయాయి, కానీ ఈ ఫుడ్ స్టెప్ది ఇవి కొంచెం ఏంటంటే ఎక్కువ కర్వ్స్ ఉంటాయి అండ్ ఎక్కువ కార్నర్స్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి. సో ఏంటంటే కొంచెం మనము గీసుకున్న బొమ్మ కంటే దూరంగా కట్ చేసుకుని ఆ చార్ట్ నుండి సపరేట్ చేశాక ఆ ఒక్కదాన్ని కూడా మనం జాగ్రత్తగా కట్ చేయాలి. సర్స్ పట్టుకుని మనము స్ట్రైట్గానే మొత్తం కట్ చేయలేము. అలాంటిది కర్వ్స్ అంటే ఎలా అంటే కర్వ్ని మనము దాని మీద ఇలాగ టర్న్ చేసుకుంటూ కట్ చేస్తే కర్వ్ కూడా షేప్ బాగానే వస్తుంది. కార్నర్స్ దగ్గర మనము లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటూ స్లాంట్గా కట్ చేసుకుంటూ ఆ ఎడ్జెస్ని తీసుకురావచ్చు. నాకైతే ఫుడ్ స్టెప్స్కే చాలా టైం పట్టింది, మిగిలినవన్నీ కొంచెం ఈజీగానే అయిపోయాయి. రికార్డ్ చేసేటప్పుడు నేను చూసుకోలేదు, ఇటువైపు ఎడ్జ్కి ఉండాల్సింది అటువైపుకి రికార్డ్ అవుతోంది. సో ఎగ్జాక్ట్గా నేను ఎలా చేస్తున్నాను అనేది రికార్డ్ అవ్వలేదు. ఎదురింటి అమ్మాయికి పెయింటింగ్ చేయడానికి ఇచ్చేయాలి కాబట్టి నేను కొంచెం స్పీడప్ చేశాను. అదేంటంటే పెన్సిల్ మార్క్కి కొంచెం డిస్టెన్స్లో కట్ చేయాలనుకున్నాను, అది ఫాస్ట్గా చేసేటప్పుడు దగ్గరగా కట్ అయిపోయింది. సో దాంతో నేను ఇంకా ఆ డిస్టెన్స్ని మెయింటైన్ చేయకుండా కట్ చేయాల్సి వచ్చింది. ఏం సమ్మర్ హాలిడేసో కానీ అసలు మధ్యాహ్నం పడుకుందామంటే కూడా ఈ పిల్లల గోలతో అస్సలు నిద్ర పట్టట్లేదు. చాలా అరుపులు అరుస్తారు. బాల్కనీ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఇటువైపు ఉన్న హౌసెస్ అన్నిటికీ డిస్టర్బెన్సే అనమాట. వాళ్ళని కూడా ఏమనగలం, వాళ్ళకున్నది కూడా ఇదే టైం పాపం.
ఇంకా భరించాల్సిందంతే. సో మీకు ఏమన్నా కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. నేనేదో కొన్ని కట్ చేస్తూ అలా రికార్డ్ చేద్దామని కూర్చున్నాను, కానీ ఇది ఒక్కదానికే చాలా టైం పట్టింది. యాక్చువల్గా నేను వీడియో చాలా ట్రిమ్ చేసేసాను అండ్ స్పీడ్ కూడా 4 times పెట్టాను. కట్ చేసేసాను. క్యూట్ ఉంది కదా, కానీ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇవి డివైడ్ చేస్తే అవంతా సెట్ చేయడం కష్టం. సో ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ స్పేస్ ఎలా ఉందో అలా ఈ చుట్టూ పెడదాం అనుకున్నా. చెప్పా కదా ఎక్కడో కట్ చేస్తున్నప్పుడు చిన్నగా దగ్గరికి వెళ్ళిపోయిందని. సో ఇట్స్ ఓకే, అంత మరీ పర్టికులర్గా ఉండాలని డిసైడ్ అవ్వలేదు. మనసుకు నచ్చింది చేస్తాను, ఎలా అయినా క్యూట్గా ఉంది. సో అర్థమవుతోంది బేసిక్గా, చాలు. ఈ మధ్యలోది డివైడ్ చేయడమా అలాగే పెట్టడమా అనేది తర్వాత డిసైడ్ చేసుకుంటాం. సో ఇంకొక 2 ఏవైనా ఈజీగా ఉన్నవి, నాకేమో ఇది ఈజీ అనిపిస్తుంది, ఇది కట్ చేసేసి ఇంకా స్లీప్ వేయాలి కాసేపు. సో అలా ఏదో ఒకటి ఈజీగా ఉన్నవి కట్ చేసేసుకుని కొంతసేపు అయితే రెస్ట్ తీసేసుకుంటా. Day 2 కొన్ని కట్ చేశాను నైట్ లోపల. ఇదేంటంటే Day 3 అనమాట. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు కట్ చేస్తున్నా. కట్ చేసేసి తనకి ఇచ్చేసాను పెయింట్ చేయడానికి. ఈ కలరింగ్ వర్క్ అంతా కూడా Day 3 అంటే April 9th అనమాట. తను చాలా స్పీడ్గా చేసేసింది. మార్నింగ్ ఎప్పుడో ఇచ్చాను అండ్ మధ్యాహ్నానికి అంతా నా చేతికి ఇచ్చేసింది. తను పింక్ అండ్ బ్లూ షేడ్స్ వాడింది అనమాట, డార్క్ అండ్ లైట్. చిన్న చిన్న డీటెయిలింగ్స్ కోసం అక్కడక్కడ బ్లాక్ వాడింది అండ్ కొంచెం ఎల్లో ఏమో రెండింటికేమో వాడింది. అయితే ఏదో కలర్ మీడియం వాడానని చెప్పింది, ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. అది కొంచెం గ్లాసీ టైప్లో అనిపిస్తుంది అనమాట. యాక్రిలిక్ కలర్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, కానీ ఇది వేరే ఏదో కలర్ మీడియం చెప్పింది. తను ఆర్టిస్ట్ కాబట్టి చాలా స్పీడ్గా చేసింది. అదే నేను గనక పెట్టుకుని ఉంటే ఈ వర్క్ అంత ఈజీగా అయ్యేదొకటి కాదు అండ్ నేను స్ట్రెయిన్ కూడా తీసుకోకూడదు. తను కాబట్టి ఫాస్ట్గా చేసి ఇచ్చేసింది. ఇంకా ప్రెగ్నెన్సీ విశేషాలన్నీ కూడా మాట్లాడుతూ నాతో తను పెయింట్ చేసింది అనమాట. వాళ్ళ సిస్టర్ ఇన్ లా కూడా ట్విన్స్ అంట రీసెంట్గా. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంది. అండ్ 2 వాటికేమో నాకు కట్ చేయడానికి రాక నేను వదిలేసాను. వాళ్ళ హస్బెండ్ వచ్చి కట్ చేశారు. తనకి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఎంత క్యూట్ అనిపించిందో. వైఫ్కున్న టాలెంట్ని లేదా హస్బెండ్కున్న టాలెంట్ని అలా వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ సపోర్ట్ చేస్తుంటే ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. నేను మా అపార్ట్మెంట్లో కొంతమంది పిల్లలకి డ్రాయింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటోంది. సో ఇక్కడ ఫస్ట్ పింక్ కలర్ ఓపెన్ చేసింది కాబట్టి పింక్ రిలేటెడ్ అన్నీ కూడా పెయింట్ చేసేసింది. ఆ తర్వాత బ్లూ చేసింది అనమాట. నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాను. అంతా అయిపోయాక తనకు ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకున్నా. సో ఇవే అనమాట అవన్నీ. ఇక్కడ నేను నీట్గా దీని మీద అరేంజ్ చేసి చూపిస్తా. వైట్ కలర్ మీద బాగా తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ బ్లూ అండ్ పింక్ థీమ్ తోటి ఎంత క్యూట్గా ప్రిటీగా ఉన్నాయో. ఇవన్నీ కొంచెం బెండ్ అయి ఉంటాయి, ఎందుకంటే కలరింగ్ చేసేటప్పుడు వాటర్తో వేస్తాం కాబట్టి. సో ఇవన్నీ కూడా ఏదైనా బాగా బరువున్న బుక్ కింద పెట్టేసుకుంటే అయిపోతుంది. నేనైతే ఒక స్ట్రాంగ్ ఫైల్లో పెట్టా. అండ్ ఇది Day 4 అనమాట, అంటే April 10th చేసింది. ఈ ఎల్లో కలర్ చార్ట్ మీద మదర్ అండ్ బేబీ బొమ్మ వేసి దాన్ని ఇలాగా అవుట్లైన్ మొత్తం కట్ చేసుకుంటున్నా. రిఫరెన్స్ ఏమో నాకు సీమంతం ఫంక్షన్లో డెకార్ ఉంటుంది కదా, అదే రెఫరెన్స్ తీసుకుని చేశాను. ఇదే రెఫరెన్స్ యూట్యూబ్లో చూశాను అండ్ నేను కూడా సేమ్ థర్మాకోల్ మీద డ్రా చేసి కట్ చేసి గ్లూ వేసి దాని మీద గ్లిటర్ అంతా ఇలా వేద్దాం అనుకున్నా. బట్ నాకు అవంతా కుదిరేలాగా అనిపించలేదు. సో ఇలా ఎల్లో చార్ట్ మీద కట్ చేసి దాన్ని ఇలాగా ఒక బ్రౌన్ కలర్ కార్డ్బోర్డ్ మీద పేస్ట్ చేసి దాన్ని మళ్ళీ అవుట్లైన్ కట్ చేద్దాం అనుకున్నాను. కొంచెం హార్డ్ అనిపించింది. దాని మధ్యలో ఆ స్పేస్ ఎలా కట్ చేయాలో అర్థం కాలేదు. సో అంతకన్నా ఈజీ మెథడ్ సీత చెప్పింది. ఇలాగా పర్పుల్ కలర్ది చార్ట్ తెచ్చి దాని మీద కార్డ్బోర్డ్ మీద ఇది పేస్ట్ చేసేసి చుట్టూ గ్లిటర్ ప్లాస్టర్ పెట్టేసి మధ్యలో ఇలాగా ఈ ఎల్లో కలర్ది అంటిస్తే ఆ పర్పుల్ కలర్ మీద ఇది పాప్ అవుతుంది కదా అని చెప్పింది. Day 5 April 11th మార్నింగ్ ఈ పని అయిపోయింది. ఇంక ఇదేమో నైట్ అనమాట. అపార్ట్మెంట్లో చిన్నది మినీ హాల్ ఉంది, అందులోనే చేసాము. April 11th Day 5 అంటే ఫంక్షన్కి ముందు రోజు. ఫంక్షన్ రోజు నాకు అవ్వదు కాబట్టి ముందు రోజు నైట్ నేను ఇలా కూర్చున్నాను కాసేపు. ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్స్ అండ్ పైన రాడ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, అవి అండ్ ఈ స్క్రీన్ నాన్న తీసుకొచ్చారు. ఇది నేను డిస్క్రిప్షన్ వీలైతే యాడ్ చేస్తాను. అమెజాన్ లో కొన్నాము. ఈ ఫంక్షన్ కోసం తీసుకుంది కాదు, జనరల్ గా పనికొస్తుందని. ఫస్ట్ అయితే ఈ మధ్యలో మదర్ అండ్ బేబీది స్టిక్ చేసుకున్నాము డబల్ టేప్ తోటి. ఆ తర్వాత ఈ బేబీ షవర్ అనేది స్టిక్ చేసుకుంటున్నారు. ఫస్ట్ చూస్తున్నారు. బేబీ షవర్ మొత్తం 10 letters కాబట్టి SH మధ్యలో ఉండేటట్టు చూసుకుని
అటు ఇటు ఎంత స్పేస్తో పెట్టాలి అని అందరూ చూసారనమాట అక్కడ. ఇదంతా మా హస్బెండ్, నాన్న అండ్ మావయ్య గారు చూసుకున్నారు. లెటర్కి ముందు డబుల్ టేప్ ఎక్కడెక్కడ కావాలో అంతా స్టిక్ చేసి ఓన్లీ ఒక స్టిక్కర్ తీసి ఫస్ట్ ప్లేస్మెంట్ చూసుకున్నారు. ఓకే అనుకుంటే మిగిలినవన్నీ కూడా తీసేసి స్టిక్ చేసేసారు. అలా మొత్తం అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లవర్స్ అన్ని కూడా పెట్టేశారు. ఇవన్నీ సీతక్క తీసుకొచ్చింది. ఇక చైర్ విషయానికి వస్తే మహారాజా చైర్ అనుకున్నాము. ఇంటి దగ్గర ఒకటితో మాట్లాడితే వాడేమో వేరే చోటు నుండి తెప్పించాలి, రెంట్ ఏమో 500, ట్రాన్స్పోర్టేషన్ 1000 అన్నాడు. మాకు ఇవంతా చెప్పినోడు చాలా దగ్గర ఉంటాడు, దానికి 1000 అంటే టూ మచ్ అనిపించింది. చైర్ కంటే ట్రాన్స్పోర్టేషన్ డబల్ పెట్టాలా అనిపించి నాకు రోజు కంఫర్టబుల్గా ఉండే సోఫా చైర్ వేయించుకున్నా. సో ఇదంతా కూడా ఇలా ఫైనల్గా చేశారు మా వదిన అండ్ ఫోటోగ్రాఫర్, మా నాన్న, వీళ్ళందరూ ఆలోచించి ఇలా పెట్టారు. ఇదేంటంటే ఇవి పిక్చర్స్ ఇట్లా డ్రా చేసి కట్ చేసి మా ఎదురింటి అమ్మాయి పెయింట్ చేసింది కదా. సో నా థాట్ ఫస్ట్ ఎలా ఉన్నింది అంటే బేబీ షవర్ లెటర్స్ మీద ఒక్కొక్కటి పేస్ట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే అవి చిన్నగా, నేను అనుకున్న సైజ్ చాలా పెద్దగా అయిపోయామో, సో ఇవి పెడితే కొంచెం కవర్ అవుతాయని. బట్ ఆ లెటర్స్ మీద ఇవి పెడితే డామినేటింగ్గా అయిపోతుంది. తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇవి నేను చేశాను కదా, వేస్ట్ అవ్వకూడదు అని ఇదే ఫ్రేమ్కే జస్ట్ పైనుండి అలా వచ్చి ఇలా ఎడ్జెస్లో, అంటే ఇవి కొంచెం బయటకి కూడా వచ్చేటట్టుగా ప్రొజెక్ట్ అయ్యేటట్టుగా ఈ ఫ్రేమ్ అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్లో పెడదాము అని ఆలోచన ఉన్నింది. నేను ఫస్ట్ అలాగే చెప్పేసి వచ్చాను, అంటే నేను కిందకి వెళ్ళలేదు ఫంక్షన్ హాల్కి. సో నేను ఇందులోనే ఫోన్లోనే ఆల్రెడీ ఉన్న పిక్చర్కి ఇలా పెట్టమని చెప్పాను. బాయ్ ఆర్ గర్ల్ ఒకటి ఇక్కడ పెట్టమన్నాను, ఎందుకంటే బేబీకి రిలేటెడ్ కదా జెండర్, అందుకని అలా పెట్టమన్నాను. కాకపోతే ఫోటోగ్రాఫర్కి ఏమనిపించిందో మొత్తం ఇలాగంతా కవర్ చేద్దాం అనుకున్నారు. బట్ మా థాట్ ఏంటంటే ఈ బ్లూ కలర్ కూడా, అంటే సపరేట్గా కలర్ మీద ఇది పాపప్ అవుతుంది. సో ఇది ఫ్రేమ్కి ఇలా ఎడ్జ్లో ఉంటే డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది అన్నట్టు మా ఆలోచన ఉండే. అయితే తను ఇలా పెట్టించాడనమాట. సో ఇదంతా మొత్తం ఫుల్ అయింది. నేనైతే ఇవన్నీ చేసినవి వేస్ట్ అవ్వలేదు అని సాటిస్ఫై అయ్యాను చాలా. నేనైతే ఇప్పుడు స్పెసిఫిక్గా ఇవన్నిటికి లైక్ ఎల్లో చార్ట్, పర్పుల్ చార్ట్, ఈ వెనకాల కార్డ్బోర్డ్ ఉంది కదా ఇది, అండ్ గ్లిటర్ ప్లాస్టర్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఎంత లెంత్ వస్తుందో నాకు తెలియదు, అందుకని 3 పర్చేస్ చేశాను, ఒకటే సరిపోయింది. ఇవన్నిటికీ నేను 100 స్పెండ్ చేశాము. అండ్ బేబీ షవర్ లెటర్స్కి 120 రూపీస్ స్పెండ్ చేసాం. సో ఆల్ టుగెదర్ గుర్తుండి స్పెండ్ చేసింది అయితే జస్ట్ 220. ఇంకా మిగిలిన డెకార్ అంతా కూడా ఇళ్లలో ఉన్నవే అయిపోయాయి. నాన్న గుంటకల్ నుంచి తెచ్చారని చెప్పా కదా, ఫ్రేమ్ అండ్ స్క్రీన్, అండ్ సీతక్క ఏమో ఫ్లవర్స్ అన్ని పైన హ్యాంగ్ చేసినవన్నీ తీసుకొచ్చింది. ఇంకా ఫ్లవర్స్వి చాలా ఉన్నాయి. సో మాకు మధ్యలో అంతా ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి తక్కువగానే వాడాము. మాకు గుర్తుండి స్పెసిఫిక్గా స్పెండ్ చేసింది అయితే 220. ఇంకా మిగిలిన డబల్ టేప్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి వాటికి అదే పనిగా మళ్ళీ మేమైతే ఇప్పుడేం ఎక్స్పెండిచర్ చేయలేదు. మొత్తం ఇవన్నీ కూడా బ్లూ అండ్ పింక్ థీమ్తోనే చేసాము. లైక్ ఒక పాదం పింక్ అండ్ ఇది సాక్స్కి లాగా, అండ్ కొన్ని బాయ్ ఆర్ గర్ల్కి పింక్ అండ్ బ్లూ వాడాము. అలా మొత్తం కూడా పింక్ అండ్ బ్లూ తప్ప ఇంకా వేరే కలర్స్ ఏం యూజ్ చేయలేదు. లైక్ ఎల్లో లిటిల్ బిట్ హైలైట్స్ కోసం అని చెప్పి అక్కడక్కడ యూజ్ చేసాం అంతే. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఆ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెడ్ అండ్ ఎల్లో బంతిపూలది విత్ హ్యాంగింగ్స్ వచ్చింది. అవి మొత్తం 4 ఉన్నాయి. సో అటు 2 ఇటు 2 పెట్టాము. ఇంకా బంతిపూలు ఎల్లో ఆరెంజ్ వచ్చినవేమో చాలా ఉండే, మేము ఇక్కడ జస్ట్ 4 వాడాము. సో హ్యాంగ్ చేయడానికి 2 అండ్ పైన మొత్తం కవర్ చేయడానికి 2. లిలీ పూల్ లాగా వచ్చి కింద బంతిపూలు హ్యాంగ్ అయ్యాయి కదా, అలాగా వచ్చినవేమో మొత్తం 10 ఉంటే పైన తోరణం లాగా 6 పెట్టేసి కింద 4 అడ్జస్ట్ చేసాము. ట్రైపాడ్ స్టాండ్, స్క్రీన్, ఈ బంతిపూలు అవన్నీ 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ మావి కాదు. సో అలా చూసుకుంటే నేనైతే జస్ట్ పర్సనల్గా 220 రూపీసే ఖర్చు చేయడం అయింది. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతా సారాంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.